హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ పికల్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ డ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టించి 1/2 అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. తరువాత మనము చికెన్ పికల్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 4 లవంగాలు, 2 యాలకలు, పట్ట, 4 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మసాలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచి కడాయి వేడెక్కిన తర్వాత 250 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకుందాం. తరువాత మిగిలిన చికెన్ని కూడా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నిటినీ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో మొత్తం చికెన్ పీసెస్ని తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు కారం, మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనము మసాలా మొత్తం యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. తర్వాత 3 మీడియం సైజు లెమన్ తీసుకోవాలి. తర్వాత లెమన్స్ని కట్ చేసుకొని ఒక బౌల్లో ఇలా పిండుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని వడగట్టి చికెన్ పికల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం.
మనం నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తగ్గుతుంది. ఒకసారి టేస్ట్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన చికెన్ పికల్ రెడీ అయింది. మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ పికల్‌ని రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.